శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది పరమానందయ్య శిష్యుల కథ. ఓసారి గోదావరి పుష్కరాలప్పుడు పరమానందయ్య శిష్యులు 10 మంది పుణ్యస్నానాలకని వెళ్లారు. ఎవరికీ ఈత రాకపోవటం వల్ల ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకుని మునకలు వేశారు. పైకి లేవగానే, అరెరే చేతులు విడిపోయామే, మనలో ఎవరైనా గల్లంతై ఉంటారు, ఓసారి లెక్క పెడదాం అన్నాడు శిష్యుల్లో పెద్దవాడు. వెంటనే 1, 2, 3 అని లెక్క పెడితే 9 మంది లెక్క తేరారు. అది చూసి అతని పక్కవాడు, మీకు అసలు లెక్కలే రావు, నేను లెక్క పెడతా చూడండి అని మళ్ళీ మొదలుపెట్టాడు. అప్పుడు 9 మందే ఉన్నారు. 3వ అతను 4వ అతను లెక్క పెట్టినా ఇదే తంతు. అప్పటికే మన వాళ్లల్లో ఎవరో గోదావరిలో కలిసిపోయారు అంటూ కొందరు ఏడవడం మొదలెట్టారు. వీళ్ల వాలకన్నంతా ఓ టోపీల వ్యాపారి గమనిస్తూ ఉన్నాడు. ప్రతి శిష్యుడు తనని తప్ప మిగిలిన వాళ్ళందరినీ లెక్క పెడుతున్నందువల్లే తేడా వస్తోందని తెలుసుకున్నాడు ఆ వ్యాపారి. వాళ్ళ దగ్గరికెళ్ళి, స్వాములు, మీ లెక్కలో తప్పు ఉంది అని చెప్పబోయేంతలోపే, మూర్ఖుడా, మేమెవరనుకున్నావు, పరమానందయ్య శిష్యులం, అక్షరం ముక్కరాని నువ్వా మమ్మల్ని తప్పు పట్టేది, పో అంటూ తరిమేశారు. అక్కడి నుంచి వెళ్ళబోతున్న టోపీల వ్యాపారికి ఓ ఉపాయం తట్టింది. వెంటనే, అయ్యల్లారా, నా దగ్గరున్నవి మామూలు టోపీలు కాదు, మాయా టోపీలు. వీటిని పెట్టుకుని ఆ టోపీలను మాత్రమే లెక్కపెట్టి చూడండి, తప్పిపోయిన వ్యక్తి వచ్చేస్తాడు అని చెప్పాడు. సరే అయితే ఇలా తీసుకురా అంటూ విసురుగా ఆ టోపీలను తలకు పెట్టుకుని వాటిని మాత్రమే లెక్క పెట్టారు. 10 టోపీలు లెక్క తేలాయి. మరో 2 లెక్క పెట్టినా అంతే. అరే, అద్భుతం సుమీ అనుకున్నారందరూ. భలే టోపీలోయ్, వీటి ధరెంత అని అడిగాడు శిష్యులు. మామూలు కంటే రెట్టింపు ధర చెప్పాడు వ్యాపారి. అయినా సరే అంత సొమ్ము ఇచ్చి వాటిని కొనుక్కున్నారు. మన ఊరు వెళ్లేదాకా ఎవరు వాటిని తీయకండ్రోయ్, లేకుంటే తప్పిపోతారు అనుకుంటూ వెళ్ళడం చూసి టోపీలు అమ్మే వ్యక్తి పాడి నవ్వుకున్నాడు. ఈరోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.